వెల్కమ్ బ్యాక్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. సో ఇక మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియకే వద్దాం. ఒకసారి కనుక మనం విశ్లేషిస్తే మన మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది సార్, 31,50,000 మంది ఓటర్లు. లక్షద్వీప్ వెళ్దాం సార్, 50 నుంచి 60,000 మంది ఓటర్లు. ఒక వింత ప్రతిపాదన, కొత్త ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. ఏమని? జిఎస్డిపి ఆధారంగా మీరు రాష్ట్రాల జిఎస్డిపి ఆధారంగా మీరు పార్లమెంటరీ నియోజకవర్గాలు కేటాయించాలి. సరే, దాంట్లో కొంచెం మినహాయింపు ఇచ్చి ప్రోరేటా మీద వెళ్ళండి. 272 పెరుగుతున్నాయి కదా, 136 ఏమో ప్రోరేటా, ఒక 136 ఏమో ఈ పద్ధతిలో ఏది జిఎస్డిపి పద్ధతిలో వెళ్ళండి అంటున్నారు. నేను అంటున్నాను, ఓకే, తెలంగాణ ఇప్పుడు నెంబర్ 1 జిఎస్డిపిలో, ఏది దక్షిణాది రాష్ట్రాలు, మనం అనుకుంటున్న దక్షిణాది రాష్ట్రాలు. మరి మనకన్నా సూపర్ పవర్గా నిలిచింది మహారాష్ట్ర. వాళ్ళ బృహన్మయి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెటే చాలా రాష్ట్రాల బడ్జెట్ కన్నా ఎక్కువ దేశంలో. మరి వాళ్ళకి ఇప్పుడు ఆ లెక్కన వస్తే వాళ్ళకున్న 48 స్థానాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళకి ఒక 100 స్థానాలు ఇచ్చేయాలి. అలాగే ఇంకా గుజరాత్కి చూస్తే గుజరాత్కి ఒక 80 స్థానాలు ఇచ్చేయాలి. యూపీకి వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం వెళ్తే యూపీకి చాలా ఇచ్చేయాలి. మరి మనము తీసుకొని రేపొద్దు ఇదే జిఎస్డిపి ప్రతి రాష్ట్రానికి ఇంతే ఉంటుందనే ఉంది. కొన్ని చోట్ల కొన్నిసార్లు తగ్గచ్చు. ఒక ఆర్థికవేత్తగా మీకు తెలుసు, బాగా తగ్గచ్చు. మనం త్రిపురకి ప్రాతినిధ్యం ఎక్కల్లా, సిక్కింకి ఎక్కల్లా, లక్షద్వీప్కి ఎక్కల్లా, గోవాకి ఎక్కల్లా. ఈ 4 రాష్ట్రాలకి ప్రాతినిధ్యం లేకుండా చేద్దామా జిఎస్డిపి ప్రాతిపదిక తీసుకుంటే? నేను ఒక అంబానీ, అదానీ వాళ్ళకున్న ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ వల్ల వాళ్ళకొక్కడికి మీరు 1,00,000 ఓట్లకి మీరు చూస్ చేసుకోండి, 1,00,000 ఓట్లు మీరు వేయించుకోండి అంటే ఒక పద్ధతిని మనం ఆహ్వానిద్దామా? మనం ఎక్కడికి వెళ్తున్నాం? అది కరెక్ట్ కాదు. 1 person 1 vote అది ఎప్పటి నుంచో ఉంది రాజ్యాంగబద్ధ. సామాన్యుడైనా రాజైనా ఒకటే ఓటు, ఎవరికైనా ఒకటే ఓటు. దాన్ని మనం జిఎస్డిపి ద్వారా జీడిపి ద్వారా వేయడం అనేది అవసరమే లేదు, అది కరెక్ట్ కాదు, దానికి ఆ బేసిస్ లేనే లేదు. ఈరోజు మనం పర్ఫామ్ చేస్తున్నాం, రేపు పర్ఫామ్ చేయకపోవచ్చు. రెండోది, మీరు అన్నట్లుగా మహారాష్ట్ర చాలా పర్ఫామ్ చేస్తుంది, వాళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తాయి, మనం వాళ్ళకంటే తక్కువ ఓట్లు తీసుకుంటాం. అప్పుడు తేడాలు కనబడతాయి కదా, వ్యత్యాసం ఉంటుంది కదా, మన వాయిస్ వినిపించలేం పార్లమెంట్లో. అప్పుడు ఇది కరెక్ట్ కానే కాదు. ఒక రకంగా గతంలో వ్యక్తులు బాగా ఆలోచించి జనాభా ప్రాతిపదికన వీటిని మనం ఏర్పాటు చేయాలి, నియోజకవర్గాల బౌండరీస్ అనేటివి డ్రా చేయాలి అనేది. అవి కూడా ఇప్పుడు ఈ బిల్లో నేను చెప్పాను ఇంతకుముందు, 2వ వాక్యం దాదాపుగా బై అండ్ లార్జ్ సమానంగా ఉండాలి. ఇక్కడ 30 లక్షలు, అక్కడ 2 లక్షలు, ఇక్కడ 3 లక్షలు, అక్కడ 50,000 అలా కూడా ఉండకూడదు. ఈ జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేసిన ఎంపీ సీట్లు ఏవైతున్నాయో వాటిలో తారతమ్యాలు పెద్దగా ఉండకూడదు, కొంచెం ఉండొచ్చు. అట్లా ఉండాలనేది ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది, రాజ్యాంగంలో చెప్పబడింది. దానికి సెన్సెస్ ఎవ్రీ 10 yearsకి వస్తుంది, దాని ఆధారంగా డీలిమిటేషన్ అది కరెక్ట్ కాదు. జిఎస్డిపి అనే ప్రస్తావనే తీసుకురాకూడదు. మనము పర్ఫామ్ చేయండి. ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్ తీసుకొచ్చారు, పాపులేషన్ స్టెబిలైజేషన్. జనాభా నియంత్రణలో సక్సెస్ అయినటువంటి దక్షిణాది రాష్ట్రాలకి మీరు డెవలప్మెంట్ని ఆధారంగా కాకుండా వేరే ఆధారంగా ఇస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం తెచ్చింది కాదు, రాజ్యాంగంలో చట్టాల్లో ఉన్నది ఆల్రెడీ. ఏంటంటే పాపులేషన్ బేసిస్ మీదనే, ప్రపోర్షనల్ టు ది పాపులేషన్, ఇన్ ప్రపోర్షన్ టు ది పాపులేషన్. జనాభా ప్రాతిపదికన మీరు నియోజకవర్గాలని డీలిమిట్ చేయండి, ఏర్పాటు చేయండి, సంఖ్యను పెంచుకోండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ జనాభా పెరిగింది, అప్పటికి వాళ్ళకి ప్రాతినిధ్యం పెరగట్లేదు. ఇక్కడ చక్కటి అవకాశం మహిళలకే కాదు వాళ్ళకు కూడా వచ్చేది. ఇవన్నీ కూడా మనము మాట్లాడుకోవాలి. ఏంటంటే మన ఒక రకంగా స్టంబ్లింగ్ బ్లాక్, ఇంగ్లీష్లో స్టంబ్లింగ్ బ్లాక్, మీరు ఒక రోడ్డుకి అడ్డంగా ఒకటి పెట్టినట్టుగా పెట్టారు. ఇది చాలా చాలా తప్పు. దీని నుంచి మనం ఇప్పటికైనా కానీ వీళ్ళు ప్రతిపక్షాలు అధికార పక్షంతో కలిసి మళ్ళీ చర్చించి, లేదు ముందుకెళ్దాం, మనం ఇలాంటి చట్టాలు అవసరం. ఖచ్చితంగా సార్, వాళ్ళకి డైలాగ్ ఉంది, కూర్చోవాలి, అక్రాస్ ద టేబుల్ కూర్చొని ఏదైనా పరిష్కరించుకోవచ్చు. అవును, మోకాలట్టం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. తర్వాత మీరు ఒక్కసారి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే పంచాయతీలను ప్రేమించే వ్యక్తిగా, 1992లో 72, 73 రాజ్యాంగ సవరణలు వచ్చిన తర్వాత నేను ఒక 4 ఏళ్ళు, దాదాపుగా 4 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరిగి పనిచేశాను పంచాయతీలతోని. మహిళలు ఎప్పుడైతే వాళ్ళు రాజ్యాధికారం పొందిన తర్వాత వాళ్ళ మొహాల్లో ఒక రకమైనటువంటి చిరునవ్వు, సంతృప్తి, ఆనందము, తర్వాత వాళ్ళ పనితీరులో వచ్చినటువంటి మార్పు, అవన్నీ చాలా చాలా గొప్పవి. నేను చూశాను, డాక్యుమెంట్ చేశాను ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా. కాబట్టి ఆర్టికల్ 243D ఏదైతే ఉందో, మొదటగా పంచాయతీల్లో 33% రిజర్వేషన్ ఇవ్వండి అంది. అది కాస్త 50కి వచ్చింది.
కాబట్టి ఇలాంటి పరిణామము మనము పార్లమెంటు మరి అసెంబ్లీలో కూడా వచ్చేట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఆలోచించి వాళ్ళు రివ్యూ చేసుకొని ఇంట్రాస్పెక్ట్ చేసుకొని మనం చేసింది తప్పు అని వాళ్ళు గుర్తించి మళ్ళీ వచ్చే ప్రభుత్వాన్ని లెట్ us డిస్కస్ డిబేట్ అండ్ డూ సంథింగ్ విచ్ ఇస్ రియల్లీ కాంక్రీట్. మహిళలకు మరియు ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యం పెరిగేట్లుగా మనము ముందుకెళ్ళాలి అని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ఎవరైనా కానీ భావోద్వేగానికి బాధకు గురవుతారండి. ఇది ఖచ్చితం. నిన్న మనం కనుక చూస్తే మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్